హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ 2024 లోపల జరిగినటువంటి ఎగ్జామ్ నందు పేపర్ 2 సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ నందు క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది, వాటి యొక్క సాధనలు ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. మరి ముందు వీడియో లోపల కూడా మనం పేపర్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ పేపర్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనం వీడియో చేయడం జరిగింది. వాటిని కూడా చూసి నేర్చుకోవచ్చును. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, నెక్స్ట్ ఎగ్జామ్ లోపల ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ రావచ్చు, లేదా ఆ మోడల్ క్వశ్చన్స్ రావచ్చు, లేదా మనకి ఆ చాప్టర్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇదే క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ వస్తానటువంటిది ఖచ్చితంగా మనం చెప్పలేం. గుర్తుంచుకోండి. సో ఇది మనం నేర్చుకునేటువంటి ఈ కాన్సెప్ట్ నుంచి వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మాత్రమే ఈ వీడియో నందు నేర్చుకుంటున్నాం. మరి ముందుగా గమనించినట్టయితే మొదటి క్వశ్చన్ చూడండి ఒకసారి. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్, అతి చిన్న ప్రధాన సంఖ్య. సో 2. మరి కొన్ని క్వశ్చన్స్ హార్డ్గా ఉండవచ్చు, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా కూడా ఉండవచ్చు. ఈ క్వశ్చన్ గమనించినట్టయితే మనకి ఈజీ క్వశ్చనే. అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే 2. ముందుగా ప్రధాన సంఖ్య అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక సంఖ్యకు ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు అయితే ప్రధాన సంఖ్య అంటాము. ఒకటి అదే సంఖ్య కాకుండా వేరే ఇతర కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్ అంటాం. మనం గుర్తుంచుకోవాల్సింది, సరిప్రధాన సంఖ్య అంటే 2, అలాగే అతి చిన్న సంయుక్త సంఖ్య 4 కాంపోజిట్ నెంబర్. అలాగే మనకి 100 వరకు ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయి, సంయుక్త సంఖ్యలు 74 ఉంటాయి. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. అలాగే 100 వరకు అందరికి కూడా ప్రధాన సంఖ్యలు వచ్చి ఉండాలి. సో వచ్చి ఉన్నట్టయితే మనం కొన్ని సందర్భాల్లో 50 వరకు అడగవచ్చు, 70 వరకు అడగవచ్చు, 90 వరకు అడగవచ్చు, లేదా 90కి 100కి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడగవచ్చు. సో ఆ సంఖ్య ఇస్తేనే గుర్తుపట్టవచ్చు, కానీ ఎన్ని అన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 100 వరకు ప్రధాన సంఖ్యలు నేర్చుకోండి. ఫర్ అన్ ఇంటీజర్ ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ, దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్. ఏదైనా ఒక పూర్ణ సంఖ్యకు ఏని 1తో గుణించినా, 1ని ఏతో గుణించినా ఏనే వస్తుంది. దీన్ని ఏమంటాము అని అడుగుతుంది. సో విలోమ ధర్మము, తస్తమ ధర్మము, వినిమయ ధర్మము, సహచర ధర్మం. మరి ధర్మాల లోపల మనం ఖచ్చితంగా కూడా ఈ ధర్మాలు అది సహజ సంఖ్యలకు కావచ్చు, పూర్ణాంకాలకు, పూర్ణ సంఖ్యలకు, అకర్ణీయ సంఖ్యలకు, వాస్తవ సంఖ్యలకు అన్నింటి కూడా ఈ ధర్మాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ధర్మాలు సంకలనము, వ్యవకలనము, గుణకారం, భాగాహారాన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఏని 1తో గుణించిన, అనగా 4 అనేటువంటి సంఖ్యను 1తో గుణిస్తే 4 వస్తుంది, లేదా 1 4తో గుణించినా కూడా 4 వస్తుంది. దీన్ని ఏమంటామంటే మనకి తస్తమ ధర్మం అని అంటాం. మరి సంకలన తస్తమాంశం ఏమో 0, గుణకార తస్తమాంశం ఏమో 1, ఆడిటివ్ ఐడెంటిటీ ఏమో 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమో 1. మరి నెక్స్ట్ ఇంకో కొన్ని ధర్మాలు ఉన్నాయి. విలోమ ధర్మం అంటే ఏంది? విలోమ ధర్మం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 4కి -4ని కలిపితే 0 వస్తుంది. 4కు -4 అనే సంకలన విలోమము. అలాగే గుణకార విలోమం అంటే 4 × 1/4, సో 1 అవుతుంది. అంటే ఇంటూ చేసినప్పుడు ఒక సంఖ్యను a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏకి b గుణకార విలోమము, అలాగే bకి a అనేది గుణకార విలోమం అవుతుంది. గుణకార విలోమానికి ఇంకొక పేరు రెసిప్రోకల్, ఉత్క్రమం అని అంటాము. నెక్స్ట్ది వినిమయ ధర్మము. వినిమయ ధర్మం అంటే a + b ఈజ్ ఈక్వల్ టు b + a, అలాగే a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ a అవుతుంది. ఈ రెండు మాత్రమే సంకలనానికి, గుణకారానికి మాత్రమే వినిమయ ధర్మం పాటిస్తుంది, వ్యవకలనానికి పాటించదు. a - b నాట్ ఈక్వల్ టు b - a అవుతుంది. అలాగే భాగాహారానికి కూడా వినిమయ ధర్మం అనేది పాటించదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 4వది సహచర ధర్మము. సహచర ధర్మం కూడా సంకలనానికి, గుణకారానికి మాత్రమే పాటిస్తుంది. a, b, c 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఇక్కడ గ్రూప్స్ వేరుగా ఉంటాయి. అంటే a + b + c, a + b + c, లేదా a ఇంటూ b ఇంటూ c, అలాగే a ఇంటూ b ఇంటూ c. దీన్ని సహచర ధర్మం అని అంటాము. సహచర ధర్మము, వినిమయ ధర్మము, అలాగే సంకలన విలోమము, గుణకార విలోమము, అలాగే మనకి తస్తమ ధర్మం అంటేనేమో ఇంటూ చేస్తే కూడితే 0 రావాలి, అలాగే కూడితే అదే సంఖ్య రావాలి, ఇంటూ చేస్తే కూడా అదే సంఖ్య వచ్చినట్టయితే దాన్ని మనం ఐడెంటిటీ ప్రాపర్టీ తస్తమ ధర్మం అని అంటాము. నెక్స్ట్ 93 క్వశ్చన్ చూసినట్టయితే, ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ రెసిప్రోకల్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఏదైనా ఒక సంఖ్యను మరో సంఖ్యతో గుణిస్తే 1 రావాలి. 1 వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే ఏకు బి ఇప్పుడు ఏ సంఖ్యకు రెసిప్రోకల్ ఉండదు అంటే, ఎందుకంటే మిగతా వాటితో మనం పొడవులను కొలవడానికి సాధ్యం కాదు. మరొక సంఖ్యతో ఏ సంఖ్యతో గుణించినా కూడా 1 రాదు. కాబట్టి 0కు గుణకార విలోమం అనేది, రెసిప్రోకల్ అనేది ఉండదు. బట్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 0 కానటువంటి ఏ నెంబర్కైనా సరే, అది ధన సంఖ్యలైనా రుణ సంఖ్యలకైనా, మనకి వాస్తవ సంఖ్యలు అన్నింటికి కూడా రెసిప్రోకల్ ఉంటుంది. ఉదాహరణకు a/b ఉన్నట్టయితే రెసిప్రోకల్ ఎంత అంటే b/a.
ఉదాహరణకు 2/3 అయితే 3/2, 4 అయితే హారం ఏం లేకుండా 1 రాసుకోవాలి, 1/4 అవుతుంది. ఒకవేళ -4 ఉంటే -1/4 అవుతుంది. ఇది గుణకార విలోమాలు. ఓకే, ఒక సున్నాకి మాత్రమే గుణకార విలోమం ఉండదు. సపోజ్ ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ రియల్ నెంబర్స్, దెన్ a + √b × a - √b. మరి a, bలు రెండు కూడా ధనవాస్తవ సంఖ్యలు అయితే a + √b × a - √b. ఇది మనకి 9th క్లాస్ లోపల వాస్తవ సంఖ్యల చాప్టర్లో ఉంది. ఉదాహరణకు మనకు మరి బీజగణితం లోపల 3వ సూత్రం x + y × x - y, x² - y² అవుతుంది. ఈ సూత్రం ప్రకారం a² - √b², స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, a² - b. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, a² - b. ఇఫ్ f is the set of elements x such that x is a date of February 2024, then number of f. ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే x అనేది ఒక రోజు, ఏది 2024 ఫిబ్రవరి నెలలోని తారీఖు. మరి 2024 అనేది లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరం లోపల తారీఖు ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 29 తారీఖులు ఉంటాయి. మరి ఎఫ్ అనే దాని లోపల తారీఖు డేట్ రాయాలి. ఇట్లా ఎంతవరకు ఉంటుంది? 29 వరకు ఉంటాయి. మన క్వశ్చన్ ఏమిది? నెంబర్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య, కార్డినల్ సంఖ్య అంటాం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 29. మరి ఫిబ్రవరి కాకుండా మరొక సంవత్సరం ఉన్నట్టయితే మనకి 28 ఉంటాయి. లీప్ సంవత్సరం అయితేనేమో 29 ఉంటాయి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ టాయ్ కార్ ఈజ్ 540. ఇఫ్ ద ప్రాఫిట్ మేడ్ బై షాప్ కీపర్ ఈజ్ 20%, దెన్ కాస్ట్ ప్రైస్. బొమ్మ కారు అమ్మినటువంటి వేల 540 రూపాయలు, దుకాణదారుడికి వచ్చినటువంటి లాభము 20% అయినా బొమ్మ కారు కొన్నటువంటి వేల ఎంత? ఇక్కడ ఒకసారి సూత్రం రాసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ± x/100. ఇది మనకి సెల్లింగ్ ప్రైస్కు కాస్ట్ ప్రైస్కి ఉన్నటువంటి రిలేషన్. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ అంటేనేమో లాభం వచ్చినప్పుడు, మైనస్ అంటేనేమో నష్టం వచ్చినప్పుడు. ఇప్పుడు మన క్వశ్చన్ లోపల అడిగినటువంటిది కొన్న వేల అడిగిండు, అమ్మిన వేల ఇచ్చిండు. సో అమ్మిన వేల ఎంత ఇచ్చిండు? 540. 100 భాగిస్తుంది, ఇటు సైడ్ వస్తుంది గుణిస్తుంది, బై 100 + x ఆర్ -x. ఇప్పుడు మనకి ప్రాఫిట్ అయితేనేమో ప్లస్ రాయాలి, లాస్ అయితేనేమో మైనస్ రాయాలి. ఇప్పుడు ఈ లెక్కలో ప్రాఫిట్ లాభం వచ్చింది కాబట్టి 100 + 20 120. 120 అనేది లాభంలో ఉంది, గుణిస్తుంది, కుడివైపు ఎడమవైపు వస్తే భాగిస్తుంది, ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. 10 టేబుల్లో క్యాన్సల్. నెక్స్ట్ ఇది 2 6 2 5 6 1 6 90. సో 90 × 5 450 రూపీస్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 4. ఓకే. ఇన్ జనరల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కలెక్టెడ్ బై షాప్ కీపర్ బట్ నాట్ గివెన్ టు ద గవర్నమెంట్? ప్రాఫిట్, సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, గుడ్స్ సర్వీస్ ట్యాక్స్. సాధారణంగా ఈ కింది వాటిలో దీనిని దుకాణదారుడు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాడు. సో అమ్మక పన్ను కావచ్చు, వ్యాట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు. ఇవి ఇంతకుముందు ఉండేది, ఇవన్నీ కలిపి ఇప్పుడు జిఎస్టీగా మనం వసూలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెల్లిస్తాడు, కానీ అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ మాత్రమే ప్రభుత్వానికి చెల్లించాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ మేకింగ్ ఏ పాలిగాన్ ఈజ్ నాట్ పాసిబుల్? విత్ 5 మ్యాచ్ స్టిక్స్, విత్ 4 మ్యాచ్ స్టిక్స్, విత్ 3 మ్యాచ్ స్టిక్స్, విత్ 2 మ్యాచ్ స్టిక్స్. ఈ కింది ఏ సందర్భంలో బహుభుజిని తయారు చేయడం సాధ్యం కాదు? మనకి బహుభుజి అనేది ఏర్పడాలంటే అసలు బహుభుజి అంటే ఏంది? 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ రేఖాఖండాలతో ఏర్పడినటువంటి సరళ సమృత పటాన్ని మనం బహుభుజి అంటాం. మరి 3 కానీ అంతకంటే ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడాలి. ఇక్కడ రేఖాఖండాన్ని మనం మ్యాచ్ స్టిక్స్గా తీసుకున్నాడు, అగ్గిపుల్లగా తీసుకున్నాడు. కనీసం మనకి ఎన్ని ఉండాలి? 3 ఉంటేనే మనకి ఏమవుతుంది? త్రిభుజం అని ఏర్పడుతుంది. 3 కంటే తక్కువ ఉన్నట్టయితే మనం బహుభుజిని నిర్మించలేము. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్. 2 అగ్గిపుల్లలు ఉన్నట్టయితే మనం బహుభుజిని తయారు చేయలేము. ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం 90 డిగ్రీలు, 180 డిగ్రీలు, 360 డిగ్రీలు, 400 డిగ్రీలు. సో ఏ క్రమ బహుభుజి తీసుకున్నా కూడా ఆ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ కూడా 360 డిగ్రీలే ఉంటుంది. అంతర్కోణాల మొత్తం మాత్రం మారుతుంది. అంతర్కోణాల మొత్తం అనేది భుజాల సంఖ్యపై ఆధారపడుతుంది. మరి n - 2 × 180 డిగ్రీస్ అనేది అంతర్కోణాల మొత్తానికి సూత్రం. ఇక్కడ n అనేది భుజాల సంఖ్య. ఉదాహరణకు చతుర్భుజం తీసుకుంటే 4 భుజాలు ఉంటాయి. 4 - 2 × 180 డిగ్రీలు, 2 × 180, సో 360. ఓకేనా? సో చతుర్భుజంలో 360 డిగ్రీలు. ఒకవేళ ఇప్పుడు మనకు అష్టభుజి ఇచ్చిందంటే 8 భుజాలు ఉంటాయి. 8 - 2 × 180, సో 6 × 180 మనకి 1080 డిగ్రీలు అవుతుంది. ఈ విధంగా అంతర్కోణాల మొత్తం మాత్రం భుజాల సంఖ్యపై ఆధారపడుతుంది. బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ మొత్తం 360 డిగ్రీలే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్వాడ్రిలేటర్ హ్యావింగ్ ఓన్లీ ఈక్వల్ సైడ్స్ ఇన్ లెంత్. భుజాల పొడులు మాత్రమే సమానంగా కలిగినటువంటి చతుర్భుజాన్ని ఏమంటాం? మనకందరికి కూడా ఏమనుకుంటాం అంటే భుజాల పొడులు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని చతురస్రం అనుకుంటాం. కానీ చతురస్రం కావాలి అంటే భుజాల పొడులు సమానంగా ఉండాలి, అలాగే 4 కోణాలు కూడా లంబ కోణాలు కావాలి, లేదా భుజ కోణాలు కూడా సమానంగా ఉండాలి. ఇది చతురస్రం. కానీ భుజాల పొడులు మాత్రమే సమానంగా ఉన్నట్టయితే దాన్ని
రాంబస్ అంటారు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, మనకు కన్ఫ్యూజ్ అవుతుంటాం. భుజాల పొడవులు మాత్రమే సమానంగా ఉంటే రాంబస్, భుజాలు కోణాలు సమానంగా ఉంటే చతురస్రం. రెక్టాంగిల్కు అలాగే ప్యారలోగం కూడా డిఫరెన్స్ ఉంది. ఎదురెదురు భుజాలు, 2 జతల ఎదురు భుజాలు సమానంగా ఉన్నట్టయితే దానికి ప్యారలోగం అంటాం. 2 జతల ఎదురు భుజాలు సమానంగా ఉంటే ప్యారలోగం అంటాం. 2 జతల ఎదురు భుజాలు అలాగే కోణాలు కూడా లంబ కోణాలు అయితేనే అది దీర్ఘచతురస్రం అవుతుంది. గుర్తుంచుకోండి. ద యాంగిల్ బిట్వీన్ ఏ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ ఎట్ ద రేడియస్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఒక వృత్త స్పర్శరేఖకు, ఒక వృత్తం తీసుకొని ఆ స్పర్శరేఖకు, మరి స్పర్శరేఖ అంటే ఒక బిందువు గుండా, వృత్తం పైన ఒక బిందువు గుండా పోయే రేఖను స్పర్శరేఖ అంటాము. ఒకవేళ 2 బిందువుల గుండా పోతే ఖండన రేఖ లేదా సీకెంట్ అంటాము, ఛేదన రేఖ అని కూడా అంటాము. ఒక బిందువు గుండా పోతే స్పర్శరేఖ అంటాము. స్పర్శరేఖ స్పర్శ బిందువు అంటాం, ఎక్కడైతే ఆ 2 కూడా కలుసుకుంటుందని స్పర్శ బిందువు అంటాము. ఇంగ్లీష్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఇక్కడ నుంచి మనం ఒకవేళ వ్యాసార్థాన్ని కలిపితే, కేంద్రాన్ని కలిపేటటువంటి వ్యాసార్థం కలిపితే ఇక్కడ లంబకోణం ఏర్పడుతుంది. సో 90 డిగ్రీస్ గుర్తుంచుకోండి. ఓకేనా? అలా కాకుండా మరి కొన్ని సందర్భాలు ఇంకో క్వశ్చన్లు కూడా అడగవచ్చు. బాహ్య బిందువు నుండి ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు అంటే 2 స్పర్శరేఖలు గీయవచ్చు. ఆ రెండింటి యొక్క పొడవులు కూడా సమానంగా ఉంటాయి. అలాగే అంతర్బిందువుల నుంచి ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు అంటే అంతరంగా ఉన్నటువంటి ఏ బిందువు నుండి కూడా స్పర్శరేఖలను గీయలేము. నెక్స్ట్ది కొన్ని సందర్భాల్లో వ్యాసార్థం 3 సెంటీమీటర్లు, బాహ్య బిందువు 5 సెంటీమీటర్ల దూరంలో ఉన్నట్టయితే మనకి స్పర్శరేఖ పొడవు ఎంత అంటాడు. సో చాలామంది ఏం చేస్తుంటారంటే డయాగ్రామ్ ఇలా వేస్తారు. చూడండి ఒకసారి, ఇలా డయాగ్రామ్ వేసేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది 5 సెంటీమీటర్లు, ఇది 3 సెంటీమీటర్లు, ఇది పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తారు. కానీ రాంగ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇలా చూడాలి. సో ఇప్పుడు ఇది వ్యాసార్థం 3 సెంటీమీటర్లు, బాహ్య బిందువు దూరం 5 సెంటీమీటర్లు, ఇక్కడ లంబకోణం ఉంటుంది కాబట్టి ఇది 5 సెంటీమీటర్లు అయితే మరి ఇది ఎంత అంటే 4 సెంటీమీటర్లు అవుతుంది. లేదా సూత్రం వచ్చేసి స్పర్శరేఖ పొడవు సూత్రము మనకి d² - r². d అంటే బాహ్య బిందువు దూరము, r అంటే వ్యాసార్థం. √d² - r². ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫార్ములా టు ఫైండ్ మీడియన్ ఫర్ ఏ గ్రూప్ డాటా. వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనడానికి సూత్రం. మరి మధ్యగతానికి సూత్రం వచ్చేసి ఇది బహుళకానికి సూత్రం. L + f1 - f0/2f1 - f0f2 × h అనేది బహుళకానికి సూత్రం. ఇది మోడుకు. ఇది మనం చూసినట్టయితే σFi/xi/σfi అనేది సగటుకు సూత్రం. మీన్కు ప్రత్యక్ష పద్ధతి, ఇది డైరెక్ట్ మెథడ్. ఇది వచ్చేసి డేవియేషన్ మెథడ్, విచలన పద్ధతిలో సూత్రం సగటుకు, మీన్కు. మరి ఇది వచ్చేసి మీడియన్కు సూత్రం. మీడియన్ మధ్యగతానికి సూత్రం. సో మనం నేర్చుకునేటప్పుడు ఒకటే నేర్చుకోకూడదు, ఏది ఇచ్చిందో అదే కాకుండా అన్నీ కూడా ఎందుకు అనేది కూడా నేర్చుకున్నట్టయితే. అలాగే ఇంతకుముందు వీడియోలో కూడా మనం ఒకటి నేర్చుకున్నాం. ఇందులో కూడా UI అంటే ఏందని అడిగింది. అంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నాడు, నేను అబ్జర్వ్ చేసినటువంటి ఈ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఏంటంటే ఒక్కసారి అంటే ఈ సంవత్సరం జరిగేటటువంటి టెట్ లోపల కూడా 3-4 సార్లు జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. అయితే ఆన్లైన్ ఎగ్జామ్లో సేమ్ క్వశ్చన్ కాకుండా అదే క్వశ్చన్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఇక్కడ ఈ వీళ్ళకు మధ్యగతం అడిగితే నెక్స్ట్ మధ్యాహ్నం ఉన్నటువంటి వాళ్ళకు బహుళకం అడగవచ్చు. లేదా ఉదయం జరిగేటువంటి ఇంకోరికి మనకి మధ్యగతం లోపల N అంటే ఏంది, L అంటే ఏంది అని కూడా అడుగుతున్నాడు. సో కాబట్టి మనకి దగ్గరనే ఉంటున్నాయి కాబట్టి ఒకసారి అవి కూడా గమనించుకోండి. ఇక్కడ N అంటే పౌనపున్యాల మొత్తము, L అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు, A అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో A అంటే మధ్య విలువల నుంచి గ్రహించినటువంటి ఒక విలువ. అలాగే ఎప్పుడైనా సరే సంచిత పౌనపున్యం డిపెండ్ అయ్యేదేమో, దీంట్లోనేమో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిపెండ్ అవుతుంది, ఇక్కడేమో తరగతి మధ్య విలువలు డిపెండ్ అవుతాయి. తరగతి మధ్య విలువలను ఉపయోగించి తెలుసుకున్నటువంటిదేమో మనకి సగటు, సంచిత పౌనపున్యం ఉపయోగించి తెలుసుకున్నటువంటిది మధ్యగతం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బార్ గ్రాఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగులర్ బార్స్, యూనిఫామ్ విడ్త్, యూనిఫామ్ లెన్స్, యూనిఫామ్ హైట్స్, యూనిఫామ్ వాల్యూస్. ఒక కమ్మీ రేఖాచిత్రంలో దీర్ఘచతురస్రాకార కమ్మీలు ఏకరీతి వెడల్పులో ఉంటాయి, ఏకరీతి పొడవులో ఉంటాయి, ఏకరీతి ఎత్తులో ఉంటాయి, ఏకరీతి విలువలతో ఉంటాయి. సో మనకు అందరికీ కూడా తెలుసు కమ్మీ రేఖాచిత్రం హిస్టోగ్రామ్ లోపల లేదా బార్ గ్రాఫ్ అంటాం. హిస్టోగ్రామ్కి బార్ గ్రాఫ్ కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ బార్ గ్రాఫ్ అంటేనేమో ఇలా ఉంటుంది, అంటే ఒక తరగతి యొక్క ఎగువది తర్వాత తరగతి దానికి రిలేషన్ ఉండదు. అలా కాకుండా హిస్టోగ్రామ్ అంటే మనకి కంటిన్యూస్ ఉంటాయి ఇలా, ఈ రెండు కూడా తేడా. అయితే ఇప్పుడు ఈ కమ్మీ రేఖాచిత్రం లోపల దీర్ఘచతురస్రాల కమ్మీల యొక్క వెడల్పు మాత్రం సమానంగా ఉంటాయి, ఏకరీతి వెడల్పులో ఉంటాయి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 2024 ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టినోమియల్, ట్రైనోమియల్, బైనోమియల్, మోనోమియల్. ఫస్ట్ అవి ఏంటో చూద్దాం. మోనోమియల్ అంటే ఓన్లీ వన్ టర్మ్. బైనోమియల్ అంటే టూ అన్లైక్ టర్మ్స్, రెండు విజాతి పదాలు ఉండాలి. ట్రైనోమియల్ అంటే 3 అన్లైక్ టర్మ్స్. మల్టినోమియల్ అంటే 2 ఆర్ మోర్ అన్లైక్ టర్మ్స్, అంటే మనము 4 ఆర్ మోర్ ఉండాలి. ఇప్పుడు మరి 2024 అనేది ఒకే ఒక పదం ఉంది కాబట్టి ఏకపది అవుతుంది. ఓన్లీ వన్ టర్మ్ ఉంది. 105 క్వశ్చన్. x + y + z = 0 అయితే x³ + y³ + z³ ఏమవుతుంది? ఇది మనకి డైరెక్ట్ సూత్రం ఉంది. సో 3xyz. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మనకందరికి కూడా ఐడియా ఉంటుంది, ఇది 9th క్లాస్లో ఉంది.
ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. కొన్ని సందర్భాల్లో కూడా ఇలా ఇస్తాడు, మరి డైరెక్ట్ ఇచ్చినప్పుడు సూత్రం గుర్తుకుంటే రాయొచ్చు. టు గెట్ ద ఇమాజినరీ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం యొక్క మూలాలు కల్పితాలు పొందాలంటే, సో మనకి వర్గ సమీకరణం యొక్క మూలాల గురించి తెలుసుకోవాలంటే, వాటి యొక్క స్వభావం తెలుసుకోవాలంటే విచక్షణని వాడతాం, డిస్క్రిమినేట్ అంటాం. మరి b² - 4ac డిస్క్రిమినేట్ అంటాం. ఇందులో కూడా మరి మనకి వచ్చే విలువలు >0 రావచ్చు, =0 రావచ్చు, <0 రావచ్చు. >0 వచ్చినట్టయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ ఆర్ డిఫరెంట్ వస్తాయి. ఇక్కడ ఒకవేళ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అంటే వాస్తవ సంఖ్యలు మరి సమానం వస్తాయి. ఇప్పుడు డిస్క్రిమినేట్ అనేది 0 అయితే, మరి <0 అయితే రూట్స్ ఆర్ నాట్ రియల్ వాస్తవ సంఖ్యలు కాదు, లేదా ఇమాజినరీ నెంబర్స్. సో మన ఆప్షన్లో కూడా ఇప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? 4th కరెక్ట్ అవుతుంది. డిస్క్రిమినేట్ అంటేనేమో b² - 4ac, మనకి b² - 4ac = 0, లేదా ఇది రెండు కూడా కరెక్టే. ఈ రెండు కూడా ఎప్పుడు కరెక్ట్ అంటే మూలాలు సమానము అని ఇచ్చినప్పుడు. మూలాలు సమానము అంటే -4ac అని రైట్ సైడ్ వస్తే +4ac అవుతుంది. మూలాలు సమానం కాకుండా వాస్తవ సంఖ్యలు, విభిన్నాలు అంటే >0, మూలాలు వాస్తవ సంఖ్యలు కాదు లేదా కల్పిత సంఖ్యలు అన్నప్పుడు <0. సో మన క్వశ్చన్కి ఇప్పుడు 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం. సో అర్ధగోళం తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. మరి మొత్తం గోళానికేమో 4πr², అర్ధగోళానికి వచ్చేసి ప్రక్కతల వైశాల్యం ఉపరితల వైశాల్యం 2πr². కానీ అడిగింది ఏంది? సంపూర్ణతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి ఇక్కడ πr², ఇక్కడ 2πr², టోటల్లీ 3πr² స్క్వేర్ యూనిట్స్. ద ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈజ్ 240 cm² అండ్ వన్ ఆఫ్ ద డయాగోనల్ ఈజ్ 16 cm, ద అదర్ డయాగోనల్. సో రాంబస్ యొక్క ఏరియా ½ ఇంటూ d1 ఇంటూ d2. ఏ అంటే రాంబస్ యొక్క వైశాల్యం 240 ఇచ్చిండు, వన్ డయాగోనల్ ఈజ్ 16 cm, ఫైండ్ ద అదర్ డయాగోనల్ d2 తెలుసుకోమని చెప్పిండు. 2 1s 2 8s క్యాన్సల్, 8 1s 8 30s క్యాన్సల్. సో d2 ఈజ్ ఈక్వల్ టు 30 cm. ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 13 12 5. సో 13 12 5 సెంటీమీటర్ల భుజాలు కలిగినటువంటి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం మనకందరికీ తెలుసు. మరి పైథాగరన్ త్రికాలు తీసుకున్నప్పుడు 5 12 13 ఈ విధంగా ఉన్నట్టయితే అది లంబకోణ త్రిభుజం అవుతుంది. పెద్ద భుజం కర్ణం అవుతుంది. మిగిలిన రెండు భుజాలు 5 12 అవుతాయి. ఇప్పుడు లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ½ ఇంటూ a ఇంటూ b, అనగా లంబము చేయు భుజాల లబ్ధము ½ ఇంటూ a ఇంటూ b. ఇది a ఇది b అనుకుంటే ఇది h అవుతుంది కర్ణము. సో ½ ఇంటూ ab, ½ ఇంటూ 12 ఇంటూ 5, 2 1 2 6 6 5 30 cm². ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఎ రెడ్ కింగ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్, పేక ముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాజును తీయు సంభావ్యత ఎంత? సో మనకందరికీ కూడా తెలుసు డెక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి. మరి ఆ 52లో కూడా మనకి రెడ్ కలర్ 26 ఉంటాయి, అలాగే బ్లాక్ కలర్ కూడా 26 ఉంటాయి. మరి ఇప్పుడు ఇందులో కూడా మనకి ముఖ కార్డులు అంటాం. ముఖ కార్డులు అంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ కార్డులో ఎవరైనా ఉంటారు అంటే కింగ్, క్యూను, జాకీ. వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. మరి ఇప్పుడు కింగులు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. అందులో రెడ్ కలర్ 2 ఉంటాయి కింగులు, అలాగే బ్లాక్ కలర్ కూడా 2 ఉంటాయి. మన క్వశ్చన్లో ఎరుపు రంగు రాజు అంటే 2/52. సో క్యాన్సిల్ చేస్తే 1/26. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ -4,0 అండ్ 6,0. ఈ రెండు కూడా గమనించినట్టయితే మరి రెండు కూడా మనకి y నిరూపకాలు 0 ఉన్నాయి. y నిరూపకాలు 0 ఉన్నాయంటే x అక్షం పైన ఉంటాయి. x అక్షం పైన ఉన్నప్పుడు వాటి మధ్య దూరానికి సూత్రము |x1 - x2 అని నేర్చుకున్నాం. రెండు బిందువులు ఇచ్చినటువంటి బిందువుల్లో కూడా x అక్షం పైన ఉన్నట్టయితే x నిరూపకాల మధ్య భేదానికి సమానం అవుతుంది. అదే y అక్షం పైన ఉంటే y నిరూపకాల భేదానికి సమానం అవుతుంది. ఇప్పుడు x1 - x2 అంటే -4 - 6 అంటే -10 అవుతుంది. mod -10 అంటే +10 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ ఇది మనకు గుర్తుకు రాకపోతే (x2 - x1). సో x2 - x1, 6 - ½ -4. సో 6 + 4 అవుతుంది హోల్ స్క్వేర్, ప్లస్ y2 - y1, 0 - 0 హోల్ స్క్వేర్. సో 6 + 4 అంటే 10 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్ 10. సో అట్లయినా వస్తుంది. ఓకే. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్, ఇచ్చినటువంటి 3 బిందువులు ఇచ్చిండు. ఈ 3 బిందువులతో ఏర్పడే త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగిండు. సో మనకి త్రిభుజం యొక్క వైశాల్యం ఇది మనకి 10th క్లాస్లో ఉంది, నిరూపక రేఖాగణితం అనే చాప్టర్లో ఉంది. మరి సూత్రం వచ్చేసి mod x1 y2 - y3 ప్లస్ x2 y3 - y1 ప్లస్ x3 y1 - y2. ఈ విధంగా రాయొచ్చు. లేదంటే మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది ఒక సూత్రం, ఇలా కూడా చేయొచ్చు. అంటే x1 y1, x2 y2, x3 y3 ఈ విధంగా రాసుకొని చేస్తాం. అయితే అక్కడ మనకి మాత్రికలు ఉన్నట్లయితే ఇది అర్థమవుతున్నాయి. దీని మాత్రికల ప్రకారం చేస్తున్నాము. ఇక్కడ మాత్రం ఇదే సూత్రం వాడదాం. x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి 1 2 3. 1తో స్టార్ట్ అయితే y2 - y3, రెండవది 2తో స్టార్ట్ అయితే y3 - y1,
3తో స్టార్ట్ అయితే x3 అయితే y1 మైనస్ y2. ఇప్పుడు హాఫ్ ఇంటూ x1 మొదటి దాంట్లో 5 ఉంది, y2 మైనస్ y1 7 మైనస్ హాఫ్ మైనస్ 11 అవుతుంది. 7 మైనస్ హాఫ్ మైనస్ 4 కాబట్టి 11. నెక్స్ట్ x2 4, y3 మైనస్ y1, y3 అంటే మైనస్ 4, y1 అంటే 2. సో మైనస్ 4 మైనస్ 2 అంటే మైనస్ 6 అవుతుంది. ప్లస్ x3 7 ఇంటూ y1 మైనస్ y2 2 మైనస్ 7 మైనస్ 5 క్లోజ్. ఇప్పుడు కింద రాస్తున్నా చూడండి, 11 5 55 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 6 24 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 5 35. సో 55, ఈ రెండు కూడా రుణ సంఖ్యలు కూడితే 59, తీసేస్తే మైనస్ 4 వస్తుంది. మరి మాడున్నట్టయితే ప్లస్ 4 అవుతుంది కాబట్టి 2 ఒకట్ల 2 రెంట్ల 2 చదరపు యూనిట్లు 2 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ దెన్ సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2. మరి ఇది త్రికోణమితి 10th క్లాస్ త్రికోణమితి చాప్టర్లో డైరెక్ట్ ఉన్నాయి. సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 అంటే మనకి సైన్కి కాంప్లిమెంటరీ ఏది కొసెక్. సో కొసెక్ ఏ బై 2, సారీ సైన్కి కాంప్లిమెంటరీ వచ్చేసి కాస్ కాబట్టి కాస్ ఏ బై 2. సో కాస్ ఏ బై 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3. ఎట్లా అనేది చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి ప్లస్ సి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇప్పుడు బి ప్లస్ సి ఒక సైడ్ ఉండాలి, ఏ ఒక సైడ్ ఉండాలి కాబట్టి బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ ఏ అవుతుంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే బై 2 చేస్తే బై 2 చేస్తాం. ఇప్పుడు సైన్ ఉండాలి కాబట్టి సైన్ బి ప్లస్ 2 అంటే ఇటు సైడ్ కూడా సైన్ 180 బై 2 అంటే 90 మైనస్ ఏ బై 2. సైన్ 90 మైనస్ ఏ బై 2 అంటే కాస్ ఏ బై 2. కాంప్లిమెంటరీ వచ్చే సైన్కి కాసు, కొసెక్కి సెక్, ట్యాన్కి కాటు. అలాగే రివర్స్ కూడా కాస్కి సైను, సీకెంట్కి కొసెక్, కాటుకి ట్యాన్. ఇవి కాంప్లిమెంటరీ. ఓకే, సో కాస్ ఏ బై 2. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, ఇఫ్ 3 tan a ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ కాస్ ఏ. ఇది కూడా మనకి 10th క్లాస్లో డైరెక్ట్ ఉంది ప్రాబ్లం. tan a ఈజ్ ఈక్వల్ టు 3 tan a ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చిండు. 3 అనేది గుణిస్తుంది, రెండో వైపు వస్తే భాగిస్తుంది, 4/3 అవుతుంది. ఇప్పుడు tan అంటే ఎదురు భుజం బై ఆసన్న భుజం. సో ఏ అంటే ఎదురు భుజం కాబట్టి 4, ఇది 3. లంబకోణ త్రిభుజం తీసుకున్నప్పుడు మనకు అందరికీ తెలుసు 3, 4 అనేటివి లంబకోణం యొక్క భుజాలు అయితే, లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అయితే కర్ణం 5 అవుతుంది. మన క్వశ్చన్ ఏంది? కాసు. కాస్ ఏ అంటే ఏకి ఆసన్న భుజము 3, కర్ణం 5, 3/5. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.